మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విమాన థియేటర్ దగ్గర ఉన్నాము. రజక మూవీ గురించి అయితే మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు రాజారెడ్డి సార్ గారు ఉన్నారు. మనం వారితో అడిగి మరికొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్పెషల్ చెప్పాలంటే ఏంటంటే ఇది గొప్ప అనుకుంటారు కానీ నేను కామారెడ్డి నుంచి వచ్చిన అండి. స్పెషల్ గా టీం వస్తున్నాను కామారెడ్డి నుంచి వచ్చిన. యాక్చువల్ గా వచ్చినందుకు నేను సంతోషపడతాను. ఎందుకు సంతోషపడతాను అంటే యాక్చువల్ గా ఇది నేను చూడకపోతే మిస్ అవుతుంటే కావచ్చు. నేను నా స్టడీ టైంలో గాంధీ సినిమా చూసిన, దానికంటే కూడా బాగా ఇచ్చినట్టు దాన్ని నీకు ఇచ్చపరచడం అని కాదు, ఇప్పటి తరానికి ఇది కంపల్సరీ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా దయచేసి ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్నా. ఎందుకంటే స్పెషల్ గా వీళ్ళ కలెక్షన్ కోసమో ఎవరో డబ్బుల కోసమో అనే సమస్య కాకుండా ఇది చూడకపోతే మాత్రం ప్రతి ఒక్కరు మిస్ అవుతారు. అంటే మనకి ఇప్పుడు కనీసం ఇప్పటి వరకు కూడా నాకు ఈ సంవత్సరం ఇప్పుడు 56 సంవత్సరాల్లో కూడా ఇది ఇంత అయిందని నేను అనుకోలేను. ఇది కళ్ళారా చూస్తున్నా ప్రత్యక్షంగా. ఇదే దాన్ని కనీసం మన పిల్లలు కూడా మనం చెప్పడానికి అసలు యాక్చువల్ గా మనం అందరు చదవలేము. ఇంతకుముందు బుక్స్ ఉండే, ఇంత ఓపిక ఎవరు లేదు. ఒకవేళ ఇప్పుడు హిస్టరీ కూడా ఇప్పుడు ఏ గూగుల్లో పెట్టినా ఇంత క్లియర్ ఏం చెప్పలేరు. ఇది ఎంత బాగా అనిపించింది అంటే యాక్చువల్ గా నాకు అసలు ఒక రకంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఇంకొక రకంగా దుఃఖం వస్తున్నది. ఇంత బాగా తీసిన అతనికి మా డైరెక్టర్ కానీ మన ఏది నిర్మాత కానీ నటించిన నటీనటులకు కానీ నేను పాదాభివందనం చేస్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ మధ్యలో ఇంత మంచి సినిమా ఎప్పుడు రాలేదు. అంటే నాకు నచ్చిందనే సమస్య కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నా. నా నెంబర్ కూడా ఇందులో ఇస్తా. ఒకవేళ నచ్చకపోతే మీరు ఏ రకమైన కామెంట్ అని చేయొచ్చు. అంత బాగా వచ్చింది సినిమా. దయచేసి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ను, సింగర్ కమ్ రైటర్ని. అంటే ఎంత కష్టపడితే ఒక సినిమా వస్తుంది అనేది మాత్రం నాకు తెలుసు. అంటే ఎంతో కొంత పెద్ద అనుభవం లేకున్నా కానీ ఇది ఎంత బాగా తీసిండ్రంటే నా భూతో నా భవిష్యత్. ప్రతి ఒక్కరు నటించలేరు, జీవించారు. చూస్తుంటే కూడా ఎంత బాగా అనిపించిందంటే అసలు మేము ఆ ప్లేస్లో ఉంటే ఎట్లుంటుండే అని ఎంత అనిపించింది. అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇది కూడా మాత్రం చెప్పగలుగుతున్నా, స్పెషల్లీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అది కాకుండా మన స్పెషల్లీ ఇది మన స్టోరీ, మన తెలుగు వాళ్ళ స్టోరీ. ఎక్కడున్నా దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు వేరే అవసరం లేని ఒక బీరుకో బారుకో ఉత్తగా 100-150 రూపాయలు వేస్ట్ చేస్తారు. డబ్బుల కోసం చూడకండి దయచేసి, మీరు మిస్ అయిపోతారు. ఒక్కసారి చూడండి. మీ యువతరం మొత్తం మరి ప్రతి ఒక్కరికి మనకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. దయచేసి మాత్రం ప్రతి ఒక్కరికి స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు నచ్చిందనే విషయం కాదు, మీకు నచ్చకపోతే నన్ను కామెంట్ చేసి చెప్పండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందులో మీకు నచ్చిన బాగా డైలాగ్ ఏంటి సార్? మీకు ఇందులో బాగా సాకల ఇల్లమ్మ డైలాగ్ బాగా నచ్చిందండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మన వాడుక భాష ఉంటది కనుక అది నచ్చింది. మళ్ళీ యాక్షన్ లో చెప్పాలంటే కాసిం రాజ్వి. నా పేరు కనకరాజు. అయితే ఇవాళ నేను చూడడం ఇది సెకండ్ టైం ఇది. నేను ఫస్ట్ చూసినప్పుడు వాస్తవానికి నాకు కన్నీళ్ళు రావు, అలాంటిది ఎమోషనల్ అయినా ఫస్ట్ టైం. మళ్ళీ వల్ల మా సిరిసిల్ల ఆర్టిస్ట్ యూనియన్ తరపున మేము వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే మా గూడెం విలేజ్ మాది. వాళ్ళకు సత్కారం చేయడం కూడా నాకు అదృష్టంగానే భావించిన. ఒక డైరెక్టర్ గా ఒక చిన్న సత్కారం మేడం గారిని ఇవాళ అసలు అక్కడికి పోయి కలుద్దాం అనుకున్నా. ఆమెను ఇక్కడికి వచ్చింది. మేడం చెప్పిన, మేడం ఇట్లా మా మూవీలో మిమ్మల్ని క్యారెక్టర్ అని అనుకుంటున్నాం అంటే అవునా అని చెప్పి అన్నది. అది కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మన ఊరి కథలు అని టైటిల్ తోని, మన ఊరి కథలు. దాన్ని ఏమంటారంటే ఒక డ్రగ్స్, ఒక ఊర్లో పిల్లలు డ్రగ్స్ కు అడక్ట్ అయితే ఆ ఊరు ఎట్లా చెడిపోతుంది అనేది కాన్సెప్ట్. అందులో 6 కథలు ఉంటాయి. 6 కథలు ఒక్కడే ఊరికి సంబంధించిన కథలు అన్నట్టు. ఆల్మోస్ట్ నేను సినిమా చెప్పేసిన, మీరు ఆల్మోస్ట్ చెప్పేసిన. మొన్న ఇప్పటికే స్టార్ట్ కావాల్సింది కానీ కొన్ని చాలా ఉంటాయి కదా. ఈ రజాకార్ మూవీ ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది మేడం క్యారెక్టర్, ఇక్కడ చాకలైలమ్మ క్యారెక్టర్. అందులో ఆమె అసలు అట్లా చేస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ చూసిన తర్వాత ఆమెనైతే ఖచ్చితంగా నా సినిమాలో పెట్టుకోవాలని గట్టి ఫిక్స్ అయినా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అనసూయ గారు అంత డేరుగా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు, ఇదంతా మెయిన్ కారణం డైరెక్టర్ కాబట్టి, ఐజీఆర్ డైరెక్టర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎక్కడ కూడా తగ్గలేదు. ఇక్కడ నాకు బయట టాక్ వినబడ్డది ఏంటంటే హిందూ ముస్లింలకు సంబంధించిన అది ఉన్నది అనేది ఒక టాక్ వినబడ్డది. కానీ వాస్తవానికి హిందూ ముస్లింలకు సంబంధించింది కాదు, ఓన్లీ ఒక చరిత్ర. ఎవరైనా చూడొచ్చు. ఒక చరిత్రను తీసుకొని వచ్చిండు. నాకు ఆయన చూసినాం ఎక్కడ సర్దార్ పటేల్ గారిని చూస్తే యాజ్టీస్ నాకు ఆయన గుర్తుకొచ్చిండు. మామూలుగా నేను ఏడ్ చేసిన నేను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయనను
ఆ చెవులలో రాళ్ళు పెట్టి కొట్టేది ఉంది కదా, అక్కడ అక్కడ కూడా ఫుల్ ఎమోషనల్ అయినా. ప్లస్ ఇంకొకటి చాలా చోట్ల ఆల్మోస్ట్ ఉన్నాయి, మొన్నటి దానికి ఇప్పటిదానికి. మొన్న నేను అంతగానో అబ్జర్వ్ చేయలే కథలు లీనమైనా, ఇవాళ అబ్జర్వ్ చేసుకుంటూ చూసిన హరిశ్చంద్ర అన్న అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆయన అసలు లేడు అనుకున్నా, ఆయన నాకు ఏర్పడలే. వీరభైరన్పల్లిలో ఒక దానిలో వస్తాడు, ఏదో ఒక డబ్బాలో వాళ్ళు ఎవరు రజాకారులు వస్తుండు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇవాళ అబ్జర్వ్ చేసి చూస్తే ఆయన కనిపించిండు మొన్నటికి ఇప్పటికి. అందరూ రండి, ఖచ్చితంగా చూడండి. ప్లస్ వీలైతే బలగం టీవీ బలగం సినిమాని అయితే ఊరూరులో ఏ విధంగా వేసిరో ఆ విధంగా వేసి ప్రతి ఊర్లో చూపించే ప్రయత్నం చేయండి. ఇది ఒక చరిత్ర, హిందూ ముస్లింలకు సంబంధించింది కాదు, ఒక చరిత్ర మాత్రమే. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. రజాకార్ మూవీ యూనిట్ ఈరోజు విజయవంతంగా విజయోత్సవ సభ కోసము నల్గొండ డిస్టిక్ మా నల్లగొండ ముద్దుబిడ్డ దర్శకుడు యాటా సత్యనారాయణ గారు, నటీమణులు ఇంద్రజ గారు, మిగతా తోటి నటీనటులు అందరూ సిరిసిల్ల విమల్ థియేటర్కి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్ళారు. రజాకార్ సినిమా అంటే ఒక సినిమాలా కాకుండా రజాకార్ సినిమా అంటే ఒక చరిత్ర కనుమరుగైన ఒక 70 సంవత్సరాల క్రితం ఏమి జరిగింది అనేది నేటి తరం యువతకు తెలియకున్న విషయాల్ని ఈ రజాకార్ మూవీ ద్వారా చాలా చక్కగా మా దర్శకులు చాలా చక్కగా వివరించారు, చూపించారు. ఇది హిందూ ముస్లిం బాయ్ అని మనకు తెలంగాణ వ్యాప్తంగా ఎట్లా ఉందో అదే ప్రకారంగా మనకి ఏ ఇబ్బందులు లేకుండా ఒక రకానికి, ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ కించపరచకుండా అందరినీ కలుపుగోలుగా ఆర్టిస్టులను కూడా కరెక్ట్ ఏ ఆర్టిస్ట్కి ఎక్కడెక్కడ కావాలో కరెక్ట్ అతను సమకూర్చుకొని సినిమాని ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న మార్కెట్ రంగంలో అసలు దేనికి తలగోకుండా దేనికి భయపడకుండా అతను 50 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీరన్నా నిర్మాతకు కానీ ఆ డైరెక్టర్ కానీ ఆ సినిమాలో పనిచేసిన నటీనటులకు కానీ గట్స్ కూడా కావాలి. ఈరోజు సినిమా ఒక యాక్షన్ చేయాలన్నా ఒక నటించాలన్నా కానీ మెయిన్ గట్స్ ఉండాలి. ఆ గట్స్ను మాత్రం మా నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ సత్యనారాయణ గారు చాలా చక్కగా సినిమాను మాత్రం నిర్మించాడు. సినిమా కూడా విజయవంతంగా నడుస్తుంది. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నమస్తే మ్యామ్, నా పేరు బాబు మంత్రి. మాది పక్కనే 10 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆవునూరు గ్రామం. సంవత్సరం క్రితము మా ఊర్లో కూడా చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. మరియు మా ఊరు నుండి మేము 40-50 మంది వరకు వచ్చాము. ఇంతకుముందే జరిగినటువంటి షో మేము చూసాము, చాలా బాగా నచ్చింది షో. ఇది ఒక చరిత్ర అనేది మనము పుస్తకంలో ఎక్కువగా మనకు చూడలేం, చదవలేం. అటువంటిది మాకు కళ్ళకు అద్దినట్టు యాట సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఇది పూర్తిగా ఒక్కొక్క సన్నివేశాన్ని ఎంత బాగా చూపించారంటే, అబ్బా ఆ టైంలో ఈ విధంగా జరిగిందా అని చూస్తే మాత్రం కళ్ళకు అది ఒక ఎమోషనల్. మన తెలంగాణ సంస్కృతి ఆ టైంలో మన భారతదేశంలో ఒక భాగమైన నైజాం సర్కార్లో ఇలాంటి అరాచకాలు జరిగి ఏ విధంగా అయితే మనకు జరిగినటువంటి సందేశాలు చూపించారో అది చాలా బాగా డైరెక్టర్ పరంగా పూర్తిగా ఈ సినిమా బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరియు ఇందిరా మేడం గారు చాకలి ఐలమ్మ పాత్ర మాత్రం మా ఊర్లో చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఆమె ఫైట్ సీన్స్ కానీ, ఆమె యాక్టింగ్ కానీ, ఆమె డైలాగ్స్ కానీ సూపర్ అంటే సూపర్. ఒక తెలంగాణలో ఒక మహిళ పాత్ర ఏ విధంగా ఉంటుందో ఒక పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ అనే విగ్రహాన్ని చూస్తే మాత్రం ఇంద్రజ మేడం గారిని చూస్తే మాత్రం ఖచ్చితంగా చాకలి ఐలమ్మ గారిని చూసినట్టే. మేము ఆ విధంగా మాకు మైండ్లో సెట్ అయిపోయింది ఆమె క్యారెక్టర్. ప్రతి ఒక్కరు అనసూయ భరద్వాజ్ గారు మరియు మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా మంది ఈరోజు ఇక్కడికి సిరిసిల్ల విమల్ టాకీస్ గారికి రావడం జరిగింది. చాలా బాగా అంటే అందరూ ఒక ఫ్రెండ్లీ లాగా అందరితో కలిసిపోయి ఫోటోలు ఇవ్వడం కానీ చాలా బాగా ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం లాగా అనిపించింది. థ్యాంక్ యూ.